ఎందుకు సూసైడ్ అటెంప్ట్ ఉంటుంది? అంటే సి సమ్ టైమ్ ఏమైపోతుంది అంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం తప్పు చేయలేనా కూడా కొంతమంది ఏమంటారు తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా. సో అలాంటివి ఫస్ట్ టైం విన్నప్పుడు అప్పుడు అలా అనిపించింది నాకు. అరే తర్వాత అనుకున్నా అది నా లైఫ్, ఇది నేను బ్రతుకుతున్నా, నేను కష్టపడుతున్నా, నేను అన్నం తింటున్నా. వాళ్ళెవరో అంటే నేనెందుకు భయపడాలి? నా మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప ఎవరికో ఎందుకు వాళ్ళ నమ్మకం నాకెందుకు అవసరం కదా. ఇప్పుడు ఇన్ని చెప్తున్నవారు మీరు ఎందుకు అటెంప్ట్ చేశారు? అంటే అదే అలా అన్నారు కాబట్టి అది వినలేక సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకున్నాను. ఓకే, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ధైర్యం అప్పుడు లేదు నాకు. ఓకే, అప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పింది. ఓకే. అమ్మ ఒక ధైర్యం, అమ్మ ఒక ధైర్యం. పిల్లలకి మీరు ఏం చెప్తారు? నా పిల్లలక ఒక అమ్మగా ఒక పిల్లలకి మీరు ఏం చెప్తారు? మంచిగా ఉండాలి. ఎవరైనా కష్టం అని మీ దగ్గరికి వస్తే మీ చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేయండి. అది డబల్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది. అది నేను పిల్లలకి నేర్పించింది అయితే ఇదే. వాళ్ళు ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అంటే ఆ డిసిషన్ కరెక్టా రాంగా అనేది నన్ను అడుగుతారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా తప్పే. కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. వాళ్ళని మీరు ఇలా ఉండాలి అని చెప్పడం వరకు అంతే. నేను అలా ఉంటానా లేదా అనేది వాళ్ళకి. మీ లైఫ్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మేడం, మీ లైఫ్లో మీకు ఏది ఈజీగా రాలేదు. అవును, అన్నీ మీరు కష్టపడే తెచ్చుకున్నారు అన్నీ. సో ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. చాలా, ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అనేది నా అచీవ్మెంట్. ఓకే, అంటే ఒకనొక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు, తెలుగు అర్థం అవ్వట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయింది మీరు. ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు మీరు మీ యాక్టింగ్తో. అది నిజంగా అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చిన నాకు నవ్వు వస్తుంది. ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నపూర్ణ సీరియల్ నిన్న పెళ్ళాడతా. ఎర్లీ మార్నింగ్ 3 o'clock షూటింగ్ జరుగుతుంది. నా వల్ల కాదు, నన్ను వదిలేయండు అని నేను. సో నిజంగా ఆ రోజుకి ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో, చాలా చేంజెస్. ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా, తెలుగు మాట్లాడడం రాదని భయపడి తెలుగు రాస్తున్నా, తెలుగు చదువుతున్నా. అంటే అదొక ఛాలెంజ్గా నేను తీసుకున్నా. ఎందుకంటే ఆ రోజు ఒక 3-4 ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి, ఆ మాట నేను విన్నాను కాబట్టి, సో అప్పటి నుంచి నేను ఛాలెంజ్గా తీసుకున్నా. అది వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్ చెప్తాను. నేను చూసి నువ్వు ఒక సాంగ్ ఏమన్నా మా మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా? నేనా అభిమానులు అవుతారా ఏమని అనుకుంటే? లేదు పర్లేదు, పాడండి. అందరు మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా జనాలకు తెలుస్తుంది. అయ్యో, టాలెంట్ అని ఏం లేదు. అప్పుడు అంటే ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడింది మీరు, ఇప్పుడు పాటలు కూడా పాడి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు అవును, ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. నాకు అంతఃపురం సాంగ్ చాలా ఇష్టం, సౌందర్య నా ఫేవరెట్. ఓకే, సూపర్. సో అసలేం గుర్తుకు రాదు నా కళ్ళల ముందు నువ్వు ఉన్నగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉందే నా ప్రాణం అది నీకు తెలుసనా, పున్నా నేను నీ కోసం. సూపర్. అంటే మామూలుగా పాడడం వేరే, ఫీల్ అవుతూ పాడడం వేరే. ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్ ఒకరు ఉంటారు కాబట్టి. ఓకే, మీ లైఫ్లో ఒక మర్చిపోలేని బ్యాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి అలాంటి మర్చిపోలేని. అంటే ఇప్పుడు కూడా ఆ గుర్తొస్తుంటే కొంచెం ఉలిక్కి పడతాం. మర్చిపోలేని బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది. అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. నేను అప్పుడు గార్మెంట్స్, మీకు ఐడియా ఉంది అనుకుంటా, గార్మెంట్స్కి పని చేస్తున్నాను అనమాట, గార్మెంట్స్లో. అప్పుడు నేను పని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఫుడ్కి కూడా చాలా కష్టం. అమ్మ నాన్న, 2 పిల్లలు, చిన్న పిల్లలు ఇంకా. సో వాళ్ళకి పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారు. అప్పుడు పిల్లలు అది చూస్తూ నిలబడ్డారు.
అప్పుడు ఆ పిల్లలు అమ్మమ్మ ఉంటారు కదా, కొట్టేశారు నా పాపని. అది నేను అసలు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. బట్ నేనేనా అంటే అవంతా మనకి అవ్వాల్సిందే. అలాంటి ఆ ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి అలాంటి దెబ్బ పడాలి. ఓకే. అందుకే నేను ఈరోజు మా పిల్లలు ఇప్పుడు ఏం కావాలన్నా తింటారు అంతే. ఓకే. హ్యాపీ మూమెంట్ చాలా ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి ఫస్ట్ వచ్చిన హ్యాపీ మూమెంట్ అట్లా ఒకటి ఉంటుంది. నేను కార్ తీసుకుంది. ఓకే. నేను కార్ ఆల్టో తీసుకున్న ఫస్ట్ కార్ నాది. ఆ రోజు నేను ఏదో ఒక అచీవ్మెంట్ నాది అన్నట్టు ఫీల్ అయ్యాను.